కొంచెం దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు ఓకేనా? రండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అందరూ వాక్యం చదువుతున్నారని నమ్ముతున్నాను. ఎవరైనా చదువుకోకపోతే మీరు యేసుప్రభు నామంలో ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను, క్రమంగా చదవండి. వాక్యం చదివితే వారి జీవితాల్లో ఎంతో శక్తి ఉంటుంది, ప్రభావం ఉంటుంది, దేవుని మహిమను చూడగలుగుతారు. అదేవిధంగా ఆత్మీయంగా మంచిగా బలపడి ఆత్మీయ జీవితంలో కొనసాగుతారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో విడదీరాని సంబంధంగా వాక్యం ధ్యానించుకునుట భాగమై ఉండాలి. రండి, ఈ సమయంలో ప్రభువులో పాలు పొందడానికి ముందు కొన్ని హెచ్చరికలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 31 వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. రండి, తర్వాత మొదటి యోహాను పత్రిక. వాస్తవంగా మనం ఒక సిరీస్ని కొనసాగిస్తున్నాం. దానికి బ్రేక్ ఇచ్చి ప్రభు ఇది ఒక తలంపిచ్చాడు. 3వ అధ్యాయము 18వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం కలిసి చదువుకుంటాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము. ప్రభు సహాయం కొరకు, నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. ఇవన్నీ ఎక్కడ పెట్టారు? అది రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ దాసుని బలపరిచి నా గమనానికి తీసుకొచ్చినట్టు మంచి మాటలుగా వందనాలు ప్రభువా. నీ మాటలు సత్యమైనవి, నిత్యమైనవి ప్రభువా. నీవు ఆశ్రయదుర్గంగా ఉండి నా జీవితంలో ప్రభువా ఎన్ని మేలు ఉపకారాలు చేస్తూ వచ్చావు తండ్రి. పాపం నుండి ఎవరు ప్రభా నన్ను పట్టించుకోని స్థితిలో నీవు నన్ను కనుగొన్నావు, నా ఎద్దుకు వచ్చావు, నన్ను పరామర్శించావు, నన్ను రక్షించుకున్నావు. ఓ దేవా, కను పాప వలె నన్ను కాపాడుతూ తండ్రి ఆత్మీయ జీవితంలో, పరిచర్య జీవితంలో, ఉద్యోగ జీవితంలో చాలా దేవుడిగా ఉండి సత్య మార్గంలో నడిపిస్తున్న మీ కృపంతరికై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ యేసు ప్రభు నామంలో ఆరాధిస్తూ ఈ సమయంలో ప్రభు మరి చదువుకున్న లేఖన భాగాన్ని మీ చేతులు పెడుతుండగా దీవించి ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించండి ప్రభు. మరి వాక్య వెలుగులో ప్రభా ఇంకా ఏవైతే మా జీవితాల్లో నీకు ఆయాస్కరంగా ఉంటున్నాయో, దైవిక జ్ఞానం మా జీవితాల్లో మరుగై ఉన్నదో, ఇంకా ప్రభా ఇంకా ఏ విషయాల్లో మేము సరిదిద్దుకోవాలో, మా జీవితాలని చక్కబెట్టుకోవాలో కావలసినటువంటి మాటలు మాకు అనుగ్రహించండి, కావలసిన హెచ్చరికలు మాకు అనుగ్రహించండి, ఆదరణ మాకు అనుగ్రహించండి. తిరిగి ప్రభు నిష్ప్రయోజకుని దాసుని దయతో కనికరించి కృప చూపి మీ ఆత్మ ద్వారా నడిపిస్తురమ్మని, తద్వారా యోగ్యంగా మేము బలలో పాలు పొందడానికి సహాయపడుతురమ్మని, మా అందరితో మీరు మాట్లాడి మా హృదయాలను తెప్పరిలా చేస్తురమ్మని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంనే వేడుచున్నాము తండ్రి, ఆమె. ప్రభువుల్లో పాలు పొందడానికి మునుపు కొన్ని హెచ్చరికలు మనం చూస్తాం. అందులో భాగంగా
యాంత్రికంగా కానీ అలవాటుగా కానీ లేకపోతే నిజమైన పాపక్షమాపణ మారు మనస్సు రక్షణ పొందకుండా కానీ ఏం చేయొద్దు, ప్రభు బలలో పాలు పొందకూడదు. నిజమైనటువంటి రక్షణ అనుభవంతో ప్రభు బలలో పాలు పొందాలి. అదొక ఎత్తు అయితే, రెండోదిగా వాక్య వెలుగులో ఏదో ఒక సంగతి దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఏం చేయాలంటే మనం ప్రభుతో ఏం చేయాలి, మన హృదయాల్ని సమ్మతిపరచుకోవాలి, సమాధానపరచుకోవాలి. తర్వాత ప్రభు బలలో పాలు పొందితే మనకు దేవుడు పునరుత్థాన శక్తిని, బలాన్ని ఇస్తాడు, కృపనిస్తాడు, ఆత్మీయ జీవితంలో మంచిగా నడిపిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనమంతా కూడా చేస్తామని ఆశిస్తూ ఈ సమయంలో చదువుకున్నటువంటి లేఖన భాగం కొరకై మనం కొద్దిసేపు ధ్యానం కలిగి ఉంటాం. 1 యోహాను 3వ అధ్యాయం 18వ వచనం. ఎవరైనా చదవండి మరొక పర్యాయం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ఎవరిని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి ఇక్కడ మనం చూస్తాం. ఎవరిని ప్రేమించాలి మనం చెప్పండి. భర్తలంతా ఒక చోట అన్నారంట భార్యలను ప్రేమించాలని అన్నారంట, భార్యలంతా ఒక చోట అన్నారంట భర్తలను ప్రేమించాలన్నారంట. ఆ సేవకుడు అన్నాడంట మీరు రెండు చెప్పినవి తప్పే అన్నాడంట. ఇంకా కొంతమంది ఏమన్నారంట పిల్లల్ని ప్రేమించాలన్నారంట, ఇంకా కొంతమందిని ఉద్యోగం ప్రేమించాలని చెప్పారంట. కానీ వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే నేను ప్రేమించవలసింది ఎవరినంటే నిన్ను నన్ను రక్షించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నీకు నాకు ఇచ్చినటువంటి మంచి జీవితాన్ని బట్టి మనం ఎవరిని ప్రేమించబద్దులమైనామంటే మన ప్రభువునే మనం ప్రేమించాలి కదా. అయితే ఎలా ప్రేమించాలి? కొంతమంది చెప్తారు కదా, మాటలు కోటలు దాటుతాయి, కాలు గడప దాటదంట. మాటలు ఎక్కడ దాటుతాయంట? పెద్ద పెద్ద మాటలు చెప్తారు, కానీ ప్రభు కొరకు ఏదైనా పని చేయమంటే ఏం చేయలేరంట, తర్వాత చేస్తాం అంటారంట. చూస్తాం, తర్వాత చేస్తాం అంటారంట. ఇంకా తర్వాత ఇంకా దేంతో చేస్తారంట? నాలుగుతో కూడా, నాలుగుతో ఇచ్చకపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా కూడా వద్దండి. రెండు రీతులుగా ప్రేమించమని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎలా ప్రేమించాలంట? ఒకటి సత్యం, అంతరంగంలో సత్యం ఉండాలి. రెండోది క్రియల ద్వారా దేవుని ప్రేమిస్తున్నామనేది మనం ఖచ్చితంగా స్పష్టంగా వ్యక్తపరచాలి. ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుతో పదే పదే తండ్రి చెప్తా ఉన్నాడు, ఐ లవ్ యూ మై సన్, ఐ లవ్ యూ మై సన్, నేను నిన్ను ప్రేమిస్తున్నానరా, నేను ప్రేమిస్తున్నానరా అని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నాడంట. సరే, మొదటి రోజు కొడుకు మురిసిపోతాడు, రెండో రోజు కొడుకు మురిసిపోతాడు. ఇట్లా 3-4 రోజుల తర్వాత ఆ కొడుకు జీవితంలో సంతోషం లేదు. ఎందుకు లేదు? ప్రేమిస్తున్నావు కరెక్టే, నా కొరకు నువ్వేం చేసావు? ఒక చాక్లెట్ ఏమైనా కొనిపెట్టావా? ఒక బిస్కెట్ ఏమైనా కొనిపెట్టావా? నాకు కావలసిన బొమ్మ ఏమైనా కొనిపెట్టావా? ఇది ఎవరి ప్రశ్న? కుమారుడు యొక్క ప్రశ్న. ఒకవేళ ఒక తండ్రి కుమారుడుండి ఆ కుమారుడికి తండ్రి అన్నీ కొనిపెడతా ఉంటే, అక్కర్లన్నీ తీరుస్తూ ఉంటే, అప్పుడు ఆ కొడుకు ఏం చేస్తాడు? మొదటి రోజే కాదు, తర్వాత రోజులు కూడా ఏం చేస్తాడు? యేసు ప్రభు నీ నా జీవితాల నుంచి కోరుకునేది కూడా ఇదే. సత్యముతో క్రియతో మనం ఏం చేయాలి? ప్రేమించాలి. లేకపోతే మనం కూడా ఎలా ఉంటామంటే యాంత్రికంగా ప్రభుని అనుసరించే వారిగా మిగిలిపోతాం. ఆ విధంగా కాకుండా ప్రభు గురించి అనేకులు యేసు ప్రభుని ప్రేమించిన వారిని బైబిల్లో మనం చూస్తాం కదా. అత్యధికంగా బాగా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మగ్దలేని మరియ, వెరీ గుడ్, మస్తు చెప్పింది. భావానికి చాక్లెట్ ఇవ్వాల్సిందే. మగ్దలేని మరి ఎలా ప్రేమించిందని చెప్పొచ్చు కదా. రండి, యోహాను సువార్తేనా 13వ అధ్యాయం 23వ వచనమా, లేకపోతే 20వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. మరి ఎంతలా ఉందో ఏమైతే మనకు తెలియదు, కానీ బైబిల్లో రాయబడలేదు. కానీ యేసుప్రభు అయితే 80-85 కేజీలు బరువు ఉంటారంట. యేసుప్రభు యొక్క బరువు ఎంతంట? చాలామంది బైబిల్ పండితులు చెప్పడమే తప్ప రక్తాన్ని, ఆయన కాచిన రక్తాన్ని బట్టి, జరిగినటువంటి సంఘటన బట్టి, ఆ దినాల్లో ఉన్నటువంటి దేహ దారుఢ్యాలను బట్టి కొంతమంది గెస్ట్ చేసి చెప్పినటువంటి సంగతి ఏంటంటే 80-85 కేజీలు ఉండొచ్చు అని చెప్తారు కదా. మరి స్త్రీలు 80-85 కేజీలు ఉంటారా చెప్పండి? ఎవరో కొంచెం మంచి
ఫుడ్డీస్ ఉంటే ఇక్కడ ఎవరు లేరులేండి అట్లా. మంచి భోజన ప్రియులు ఉంటే తప్ప కాదు కదా, అది సాధ్యమేది కాదు. ఒక లేడీ, ఒక మహిళ ఒక వ్యక్తిని, ఒక మగ పురుషుణ్ణి ఎత్తుకోవాలంటే కూడా చాలా బలం కావాలి. కానీ ఈమె చెబుతుంది దేని బట్టి చెప్తుందంటే యేసు ప్రభు మీద తనకున్నటువంటి ప్రేమను బట్టి చెప్తా ఉంది కదా. పెందల కన్నా అందరికంటే ముందుగా ఎవరు సమాధి ఎత్తుకు వెళ్ళారంటే ఈమె వెళ్ళింది కదా. యేసు ప్రభుని ఎత్తుకొని పోవాలని ఆశ కలిగి ఉన్నది. వీటన్నిటి బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, అందుకని యేసు ప్రభు మొట్టమొదటిగా తాను సమాధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవరికి కనపరుచుకున్నాడు? ఆమెకే ధన్యత దక్కింది. రికార్డుల్లో బైబిల్లో రాయబడతా వచ్చింది. ఇంకొక ఆయన ఉంటాడు, పదే పదే ఏం చెప్తాడు చెప్పండి, ఏం చెప్తా ఉంటాడు చెప్పండి? యేసు ప్రేమించిన శిష్యుడు. ఎవరది? యోహాను కదా. ఆయన కూడా ఏం చేస్తా వచ్చాడు? యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత యోహాను మరి ప్రేమించిన శిష్యుడు అని చెప్తా వచ్చాడు. ఆయన మాత్రం ఏమైనా చేశాడా చెప్పండి? ఏమైనా వెళ్ళాడా చెప్పండి కదా. ఆయన గురించి బిరుదేంటి? యోహాను సువార్త 13:23లో ఉంటుంది కదా. ఏముంటుంది? యేసు ప్రేమించిన శిష్యుడు. తనకు తానేనండి రాసుకున్నాడు. తనకు తానే యోహాను సువార్తలో రాస్తా వచ్చాడు. చదవండి ఆ మాట. అందుకు యేసు 13:23 ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఈయన ఆనుకున్నాడు, కానీ పారిపోయాడు. తర్వాత అప్పుడైతే ఆనుకున్నాడు, తర్వాత ఏమైనా చెప్పండి? యేసు ప్రభు పట్టబడిన తర్వాత, యూదులు వచ్చి ఆయన పట్టుకున్న తర్వాత, శాస్త్రులు పరిసయ్యులు పట్టుకున్న తర్వాత, ఆ బంట్రోతులు పట్టుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఏమైపోతా వచ్చారు? ఒక్కరు లేరండి, ఒక్కరు లేరు ఆయన దగ్గర. ఎంతమంది శిష్యులను ఏర్పరచుకున్నాడు? ఫస్ట్ యేసు ప్రభు చెప్పండి. యేసు ప్రభుకున్నాడు శిష్యులు ఎంతమంది? మొదలైతే 70 మంది. ఎక్కడుంటే చెప్పండి? బైబిల్లో ఉంటుందని చెప్పొద్దు. లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. ఆయన మొదట 70 మందిని ఏర్పరచుకున్నాడు. తర్వాత 70 మంది కాస్త ఎంతమంది అయిపోయారు? అది ముందో వెనక మనకైతే తెలియదు, కానీ మొత్తానికైతే తర్వాత మళ్ళీ ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? ఆయన 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఈ సంగతి ఎక్కడుంటుంది? యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63వ వచనంలో, 64, 67 వచనాల్లో మనం ఈ సంగతులు మనం చూస్తాం కదా. 12 మంది శిష్యులు, 12 మందిలో ఆఖరికి ఒకడు ఏమైపోయాడు? తప్పాడు. 11 మంది శిష్యులు కూడా ఏమైపోతా వచ్చారు? బొంకినారు, పారిపోయారు. ఎవరైనా ప్రేమించలేదండి, ఎవరు కూడా ఆయన ప్రేమించలేకపోతా వచ్చారు కదా. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి యేసు ప్రభుని అద్భుతంగా ప్రేమిస్తాడు. ఎవరో వ్యక్తి చెప్పగలరా? అరిమతయ్య యోసేపు కదా. ఆయన ఇంకా అద్భుతంగా ప్రేమిస్తాడు. ఎలా ప్రేమించాడని మనం చెప్పవచ్చు? చెప్పండి. యూదులు ఏం చేస్తారంటే, ఈ సమాధి కార్యక్రమాన్ని ఎంతో పవిత్రంగాను, పరిశుద్ధంగాను, నిష్టగాను, గౌరవ సూచనగా భావిస్తారు. ఒక చనిపోయిన వ్యక్తిని, ఈనాడు కూడా అంతే కదా, అన్ని మతాల్లో కూడా ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? చనిపోయిన వ్యక్తి విషయంలో ఎంతో శ్రద్ధాభక్తులతో కదా. నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తే, తిట్టుకున్న వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తారు? తెల్లబట్టలు వేసుకుని కూర్చుంటారు అక్కడ కదా. ఎంతో గొడవపడ్డోళ్ళు కూడా వచ్చి అక్కడ కూర్చుంటారు. తర్వాత సమాధి కార్యక్రమంలో చక్కగా ఏం చేస్తారు? ఆయన మంచితనం గురించి ఏమంటారు? చెడుగా మాట్లాడొద్దండి, మంచిగా మాట్లాడుకోవాలని చెప్పేసి మంచి మాట్లాడతారు. ఏ మతమైనా సరే ఆ యొక్క చివరి క్రతువుని ఎలా చేయాలంటే గౌరవప్రదంగా చేయాలని చూస్తారు కదా. యూదులైతే మరీ ప్రాముఖ్యంగా అది. అందుకనే ఇప్పుడు కూడా ఆ మత సంబంధమైనటువంటి జీవనం కలిగినటువంటి మన క్రైస్తవులు కూడా ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? సమాధులు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? యేసు ప్రభు కంటే కూడా ఘనంగా ఎంచుతారండి. యేసు ప్రభు చెప్పిన వినటానికి వాళ్ళకి ఆసక్తి ఉండదు, కానీ ఏం చేస్తారు? సమాధులకి ఏం చేస్తారు చెప్పండి? మామూలు సోకులు కాదు, మామూలు వాటికి సబ్బుగులు కాదు, ఏమో అసలు అందంగా ఏం చేస్తారు? నేను అనుకుంటాను బహుశా దానికంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభుని ప్రేమించే విషయంలో శ్రద్ధ చూపిస్తే మేలని నేను అనుకుంటాను. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల విషయంలో శ్రద్ధ చూపిస్తే మేలనుకుంటాను. బ్రతికున్న రోజుల్లోనే ఆయన చెప్పినటువంటి పాపక్షమాపణ, మారు మనసు, రక్షణ పొంది బాప్తిజం తీసుకొని ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తే మేలనుకుంటున్నాను. చనిపోయిన తర్వాత ఇంకేం చేస్తామండి? చనిపోయిన తర్వాత ప్రసంగిలు అంటాడు కదా, నువ్వు పోవు స్థలంలో చేటుకు పని ఏమీ లేదు. ఇక్కడున్నప్పుడే ఏదైనా చేయాలి, ఇక్కడున్నప్పుడే దేవుని మహింపరచాలి, ఇక్కడున్నప్పుడే దేవుని సంతోషపెట్టాలి, ఇక్కడున్నప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి తప్ప ప్రాణం పోయిన తర్వాత వాటికి ఎన్ని రంగులు ఎత్తినా. అందుకనే అదోనిరామ్ జడ్సన్ అని అతను ఏమన్నాడంటే, చనిపోయిన తర్వాత ఒకవేళ నేను ఇంటికి పోతున్నాను, ఇంగ్లాండ్ దేశానికి, అమెరికా పోతున్నాను మా ఇంటికి, ఒకవేళ మార్గ మధ్యంలో నేను ఒకవేళ చనిపోతే ఏం చేయండి? దాన్ని తీసిపోయి దండలేసి ఏం చేయొద్దు, ఘనంగా చేయాల్సిన అవసరం లేదు, సముద్రంలో పడవేయండి అన్నాడు. ఎవరు?
అదోనిరామ్ జడ్సన్ అండి. మనం చేయవలసినవి చేయట్లే ఈ దినాల్లో క్రైస్తవులు కదా. చేయకూడనివి ఏం చేస్తున్నారంటే, వాక్యంలో లేనివి ఏం చేస్తూ ఉన్నారంటే చేస్తూ ఉన్నారు. బ్రతుకున్నప్పుడు చేయవయ్యా ప్రభు కొరకు ఏదైనా. అరిమతయి యోసేపు ఎంత చక్కటి సాక్ష్యం కలిగి ఉన్నాడంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 నుంచి 60 వచనాల వరకు. మత్తయి సువార్త 27-60 వరకు, 57 నుంచి 27 అధ్యాయంలో తీశారు అందరూ. 57 వచనమా చదవండి. యేసు శిష్యుడిగానున్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దాన్ని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఈ సంఘటనను బట్టి మనం చెప్పొచ్చు, శిష్యులందరికంటే కూడా, మగ్దలేని మరియ కంటే కూడా, యోహాను కంటే కూడా, ఆ దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులందరికంటే కూడా ఎవరు ఎక్కువగా ప్రేమించారని చెప్పవచ్చు అంటే ఈ ఒక్క ఉదంతం ద్వారా అరిమతయ్య యోసేపు. ఎందుకు ఆ పేరు వచ్చింది అరిమతయ్య యోసేపు అంటే? ఆయన పేరు యోసేపే, అరిమతయ్య కాదు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది జోసెఫ్ ఆఫ్ అరిమతయి అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, అరిమతయి అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ జోసెఫ్. అంతేగాని ఆయన పేరు అరిమతయి కాదు. ఆయన పేరేంటి? యోసేపు, లేదా ఇంగ్లీష్లో అయితే జోసెఫ్. గుర్తుపెట్టుకోండి. ఈయన ఒక యోధుడు. ఈయన గురించి అద్భుతమైనటువంటి, ఈయన ప్రేమించాడంటానికి రుజువులు మనం బైబిల్లో చూడవచ్చు. మొట్టమొదటిగా ఈయన గురించి రాయబడతా వచ్చింది. రండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, లేదా ఇక్కడ కూడా ఉంది కదా, ఏముంది ఇక్కడ? శిష్యుడని మనం చదువుతూ ఉన్నాం. 50వ వచనంలో చదవండి. ఇదే అధ్యాయం, అక్కడ దాపోవద్దు. యేసు శిష్యుడిగానున్నా. ఇదేంటండి? ఒక యూదుడు యేసు శిష్యుడిగా ఉండటమేంటి కదా. మొట్టమొదటిగా ఈయనలో ఉన్నటువంటి ఆత్మీయ లక్షణాన్ని మనం గమనించగలిగితే, ఈయనలో ఉన్నటువంటి మంచి సాక్ష్యాలని గమనించగలిగితే, ఈయన మొట్టమొదటిగా ఎవరంటే శిష్యుడిగా ఉన్నాడు. ఎవరైనా శిష్యుడండి. మరి ఎవరిని శిష్యులు అంటారు మీరు చెప్పండి? ఎవరిని శిష్యులు అంటారు మీరు చెప్పండి? తన సిలువనెత్తుకొని తాను ఉపేక్షించుకుంటేనే శిష్యుడు కానేరుడు. అవునా కదా? అదొకటి చేయాలి. యేసు ప్రభు కొరకు ఈ లోకంలో జీవించాలి. ఏం వద్దులేండి, వదిలిపెట్టండి. డిస్టర్బెన్స్. ఇంకా చెప్తుంది. వెరీ గుడ్. మీరు బహుగా ఫలించిన ఎడల, కొన్ని వచనాలు గుర్తున్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడండి. మొట్టమొదటిగా మనం ఏంటంటే, ప్రభు యొక్క సిలువనంటే మన చిత్తం కాదండి. ఎప్పుడు కూడా ప్రభు యొక్క చిత్తం చేసేటటువంటి అనుభవంలో ఉంటే మనం శిష్యులుగా ఎంచబడతాం. గుర్తుపెట్టుకోండి. రెండవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాల 8వ వచనం చదవండి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును. ఫలిస్తున్నారా? మరి ఏం ఫలాలు ఉన్నాయో నాకైతే తెలియదు. కారు ఫలాలు ఉన్నాయో, చేదు ఫలాలు ఉన్నాయో, లేకపోతే కాని ఫలాలు ఉన్నాయో నాకైతే తెలియదు. మంచి ఫలాలు ఫలించండి. మంచి ఫలాలు ఫలించాలంటే ఏం చేయాలి? ఆయనతో అంటు కట్టబడినటువంటి జీవితం, ఆయనతో సహవాసం కలిగినటువంటి జీవితం, ఆయన్ను ఆరాధించే జీవితం, అర్థమైందా? ఆయన నామాన్ని బట్టి ప్రార్థించే జీవితం, ఆయన సన్నిధిని విడవకుండా ఉండేటటువంటి జీవితం ఎవరి జీవితంలో ఉంటుందో వారు ఆత్మీయంగా ఖచ్చితంగా నిశ్చయంగా ఫలించగలుగుతారు. ఇంకో చోట రాయబడతా వచ్చింది, కఠినమైన మాట ఇది, అయినా మీరు పాటిస్తే ఆయనకి శిష్యులు అవుతారు. లూకాసు వార్త 14వ అధ్యాయము 26-27 వచనాలు. ఎవడైనాను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చాలు, ఇక్కడ చెప్పండి. నామని వింటున్నావమ్మా, నువ్వు దేవుని యొక్క శిష్యురాలుగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ అన్నీ కూడా
మనం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుడే మనకిచ్చాడు కుటుంబాన్ని, దేవుడే మనకిచ్చాడు అన్నల్ని, దేవుడే మనకిచ్చాడు తల్లిని, దేవుడే మనకిచ్చాడు తండ్రిని, దేవుడే మనకిచ్చాడు అన్నదమ్ముల్ని, దేవుడే మనకిచ్చాడు ఇంటిని. వీటన్నిటిని ఏం చేయాలి? వీటన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? యేసు ప్రభుని ప్రేమించే వారు మాత్రమే ఆయనకి ఎవరవుతారంటే శిష్యులుగా ఉండగలుగుతారు. వదిలిపెట్టమంటే వదిలిపెట్టి మనం ఎక్కడికో పారిపోవాలని కాదండి. చెప్పేది ఏంటంటే అవి ఉన్నప్పటికీ కూడా వాటి మీద ఎక్కువగా మనసు మనం ఉంచుకోవద్దు. అలా అని వారికి దూరంగా ఉండాలని కాదు, కానీ మన జీవితంలో ప్రభువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వారిగా మనం ఉండాలని. తర్వాత గమనించినట్లయితే అవసరమైతే ప్రాణాన్ని కూడా ఏం చేయాలంట చెప్పండి, అక్కడ రాస్తా వచ్చాడు 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువ మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. కదా, మనం కూడా ఇంతకుముందే చెప్పాము, ఇది ప్రభు యొక్క చిత్తానికి సంపూర్ణంగా లోబడాలి. మానవుని పట్ల ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసా? చాలామంది ఏ చెప్తా ఉంటారు, నిన్ను స్వస్థపరిచేవాన్ని నేనే అని. మంచిదే, కాదని నేను అన్నాను, అర్థమైందా? నేను నిన్ను తలగా నుంచుదాను కానీ తోగ్గా నుంచు, ఇవి కూడా దేవుని చిత్తమే, కాదని నేను అంటం లేదు. వాటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి దైవికమైనటువంటి చిత్తాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఏమిటవి? మొట్టమొదటిగా 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మనుషులందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి చిత్తం అండి. ఇది ఎవరు చేయటం లేదు, దానికి లోబట్టం లేదు, అది చేయాలి. నాగమణి కానీ ఇక్కడ ఉన్నటువంటి నవీన్ కానీ. అర్థమైంది. రెండోదిగా ఏం చేయాలి చెప్పండి? 1 తిమోతి 2వ అధ్యాయము 4-5 వచనాల్లో మనుషులందరూ కూడా ఏం పొందాలని దేవుని యొక్క సంకల్పం అంట? రక్షణ పొందాలి. ఇది ఒక ఉన్నతమైనటువంటి చిత్తం అండి దేవుంది. నిజంగా దేవుణ్ణి గణపరచాలని కోరుకుంటే 1 సమూయేలు 2వ అధ్యాయం 30 వచనం చూడకుండా చెప్పండి. ఐ విల్ హానర్ యూ దోస్ హూ హానర్ మీ. నన్ను గణపరచమని నేనేం చేస్తాను? గణపరుస్తాను అంటాడు దేవుడు కదా. నిజంగా దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవుని కొరకు ఏదైనా చేయగలిగితే ఇది చేయరాదు, రక్షణ అనుభవంలోనికి రారాదు కదా. తర్వాత లూకాసు వార్త 7:30 అంటాడు, అందరూ కూడా ఏం చేయాలంటే బాప్తిస్మము పొందవలెను అని అక్కడ రాయబడతా వచ్చింది. అది దేవుని చిత్తం అండి, అది దేవుని చిత్తం. తర్వాత ఏమంటాడు చెప్పండి? 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు పరిశుద్ధంగా జీవించటయే నా తండ్రి యొక్క చిత్తం అంటాడు. ఇవి కదండి చేయాల్సిందే. ఇవి చేయటంలే మానవుడు ఏవో చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది సిలువనెత్తుకొని వెంబడించడం అంటే ఇదండి అర్థం. ఆయన కొరకు జీవించడం అండి, ఆయన కొరకు సాక్షిగా ఉండటం అండి. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడు మాత్రమే వారు ఏమవుతారు చెప్పండి? ఆయనకు అరిమతయి యోసేపు లాగా మంచిగా శిష్యులు కనబడతారు. శిష్యులు కనపడతారు వారికే. అందులో ఎవరికి? ఆ బల్లో పాలు పంపులు ఎవరికి చెప్పండి? రండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. ఎవరికండి బల్ల? ఇష్టం వచ్చినట్టుగా బల్లో చేయి వేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఏం చేస్తూ ఉన్నారు? ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని సేవిస్తూ ఉన్నారు. నీ జీవితంలో మార్పు కోరాలని నువ్వు ఆశపడటం లేదా? ప్రభుతో సరైన సహవాసం చేయాలని నీకు ఆశ లేదా? ప్రభు కొరకు మంచిగా జీవించాలని కోరిక లేదా? చెప్పు. అలా ఉన్నప్పుడు మాత్రమే, ప్రభువుని మహింపరిచే జీవితం నీలో ఉన్నప్పుడు మాత్రమే, లేదా తప్పిపోయిన విషయాలు ప్రభు నీకు చూపించినప్పుడు వాటిని సరి చేసుకొని చక్కబెట్టుకొని ప్రభు కొరకు జీవించాలన్న తపన కోరిక నీలో ఉన్నప్పుడు మాత్రమే సరిదిద్దుకొని ప్రభు వల్ల పాలు పొందితే మేలండి. అది ఎవరికని ఇచ్చాడని? 26 ఎవరికని రాశాడు అక్కడ? వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి, ఇప్పుడు చెప్పండి ఎవరికి ఇచ్చాడు చెప్పండి? శిష్యులకండి. గుర్తుపెట్టుకోండి, శిష్యత్వం అనేటటువంటి అనుభవంలోకి రండి, అనుభవంలోకి రండి. అరిమతయి యోసేపు హిడ్డెన్ జెమ్ అన్నమాట కదా, దాచబడినటువంటి ఎవరైనా జెమ్. ఆయన గురించి తక్కువగా మనం చూస్తాం, కానీ 4 పత్రికల్లో కూడా పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టాడంటే ఎంత ప్రముఖమైన వ్యక్తి, ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి మీరు ఆలోచించండి. 4 సువార్తల్లో ఆయన గురించి రాయబడతా వచ్చింది. అర్థమైందా? రెండోదిగా ఆయన గురించి రాయబడతా వచ్చింది యోహాను సువార్త 19:38. రెండోదిగా యోహాను సువార్త 19:38. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన, దీనికంటే కూడా స్పష్టంగా ఎక్కడ ఉంటుందంటే లూకాసు వార్త 23:51లోనే మనం చూస్తాం ఆయన గురించి రాయబడతా వచ్చింది. ఇక్కడికంటే కూడా అక్కడ ఇంకా స్పష్టంగా ఉంటుంది ఒక మాట, అతడు సజ్జనుడు. చాలు. రెండవదిగా ఆయన ఎవరు చెప్పండి? సజ్జనుడు అంటే మంచివాడండి, మంచి పేరు పొందినవాడు.
మంచి సాక్ష్యం కలిగిన వాడు. అందుకని ఘనత కలిగిన వాడని ఆయన గురించి రాయటం మనం చూస్తాం. సజ్జనుడు, నువ్వెలా బ్రతుకుతున్నావు కదా, నీ క్రియలను బట్టి చెప్పవచ్చు నువ్వు సజ్జనుడువా దుర్జనుడువా కదా. సజ్జనుడికి వ్యతిరేక పదం ఏంటి చెప్పండి? దుర్జనుడు. వచ్చా? తెలుగు అందరికి వచ్చు కదా, అందరికి దుర్జనుడు. బాగా చదువుకునే ఉంటారు ఆ దినాల్లో కదా. రండి, సజ్జనుడు ఏం చేస్తారంట? మత్తయి సువార్త 12:35 సజ్జనుడైతే ఏం చేస్తారంట? సజ్జనుడు ఏముంటుంది చెప్పండి? తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నువ్వు చేసే క్రియలను బట్టి, నీ జీవితంలో ఉన్న నిర్లక్ష్యాన్ని బట్టి, నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి, అర్థమైందా? నువ్వు చేస్తున్నటువంటి అలక్ష్యాన్ని బట్టి, నిర్లక్ష్యంతో కూడిన నీ జీవితాన్ని బట్టి ఏం చెప్పొచ్చు? నువ్వు సజ్జనుడువో దుర్జనుడు. ఒక వ్యక్తి ఎంతగానో ఏం చేస్తూ వచ్చాడు? మంచి పనులు చేస్తూ వచ్చాడు, మంచి కార్యాలు చేస్తూ వచ్చాడు, ధర్మ కార్యాలు చేస్తూ వచ్చాడు. బైబిల్ ఆయన గురించి రాయబడతా వచ్చింది. ఎవరైనా మీరు చెప్పేయచ్చు. ఐ హ్యావ్ గివెన్ సమ్ హింట్స్. కొర్నేలి, వెరీ గుడ్. అపోస్తుల కార్యాలు 10:22 ఏం సాక్ష్యం పొందాడండి ఆయన. తీయండి, అందరూ తీసిన తర్వాత చదివితే బాగుంటుంది. 10:22 అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు. ఏం అద్భుతంగా రాయబడతా వచ్చిందండి. ఈయన గురించి తక్కువ సమాచారమే బైబిల్లో ఉండవచ్చు, కానీ అద్భుతమైనటువంటి సాక్ష్యం పొందినవాడు. ఎలా ఉంది నీ సాక్ష్యం? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుల్లో పాలు పొందడానికి వచ్చావు, ప్రభువుల్లో పాలు పొందుతూనే ఉన్నావు. ఏమైనా నీ జీవితంలో పరివర్తన వచ్చిందా? ఏమైనా నీ క్రియలు నూతనపరచబడ్డాయా? నిజంగా నీ గురించి చెప్పడానికి ఏమైనా మంచి ఉందా నీ జీవితంలో? చెప్పు, నీ సాక్ష్యం ఎలా ఉంది? అందుకనే ఆయన రాస్తా వచ్చారు. జేసీ రావు అంకులు ఒక అద్భుతంగా ఏం చేస్తా వచ్చారు, తన గురించే తాను రాసుకున్నాడంట ఆ పాట. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించేదా వేళ, ప్రభు యేసునంగీకరించి జాగు చేసేద వేళ, మేల్కో సాక్ష్యము ఏది, బలియర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియర్పణ ఏది. ఆయనకు యూదుడు అండి, అరిమతయి యోసేపు యూదుడు. మరి ఈ విధంగా యేసుప్రభు విషయంలో కదా ఉండటం సాధ్యమా చెప్పండి? యేసుప్రభు విషయంలో ఇలా ఒక సాక్షిగా ఉండటం సాధ్యమా చెప్పండి? అయినప్పటికీ కూడా రహస్యంగా కొనసాగుతూ, మరి ఎక్కడ విన్నాడో తెలియదు, ఎలా విన్నాడో తెలియదు, ఎలా మారు మనసు పొందాడో తెలియదు, ఏ విధంగా యేసుప్రభు తన జీవితంలోకి వచ్చాడో తెలియదు, కానీ అద్భుతంగా ప్రభు కొరకు, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞల కొరకు ప్రభుకు సాక్షిగా జీవిస్తూ సజ్జనుడని మంచి పేరు తెచ్చుకుంటూ వచ్చాడు కదా. ఆయన గురించి కొంతే మనం తెలుసుకున్నది కదా, మనం తెలుసుకున్నది కొంతే. అయినప్పటికీ కూడా అద్భుతంగా ఆయన సాక్ష్యాన్ని బట్టి మనం ఎంతగానో పురుకొల్పుని పొందుతున్నాం. నీవు కూడా మంచిగా ఈ లోకంలో సజ్జనుడిగా జీవించాలనేదే ప్రభు యొక్క కోరిక. మూడవదిగా గమనిస్తే రండి, లూకా సువార్త 23:51 అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి చాలు. మూడవదిగా ఆయన ఎవరంటే, ఎలా చెప్పగలం అరిమతయి యోసేపు ఎక్కువగా ప్రేమించాడంటే, ప్రభు కొరకు తాను చేసినటువంటి
ఆ క్రయాన్ని బట్టి, ప్రభు కొరకు తాను కలిగినటువంటి సమర్పణ బట్టి, ప్రభు కొరకు తాను చూపినటువంటి తెగింపుని బట్టి ఆయన ఏం చెప్పొచ్చు అంటే మంచి సాక్ష్యం పొందినవాడుగానో, అదేవిధంగా యేసు ప్రభుని అందరికంటే ఎక్కువగా ప్రేమించిన వాడుగా మనం చెప్పవచ్చు. అందులో భాగంగా ఆయన ఎలాంటి వాడంటే హీ వాజ్ రైటియస్ పర్సన్, నీతిమంతుడండి. బైబిల్ ప్రకారం నీతిమంతులు ఎవరు ఉన్నారా చెప్పండి? ఉన్నారా చెప్పండి? ఉన్నారు? లేరు కదా, అసలు లేరు. వాక్యానుసారంగా చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి మనం ఎవరని చెప్పండి? నీతిమంతులమే. మనం ఎవరని చెప్పండి? మరి ఎలా అయ్యాం చెప్పండి? రక్తము ద్వారా. అన్నిటికంటే ముందు చెప్పాలండి, విశ్వాసము ద్వారానండి. ఇక అన్నీ వదిలిపెట్టండి, అవన్నీ లేటర్ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ రోమా 4:3. ఏంటది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసము ద్వారా మనల్ని, అందుకని అద్భుతంగా పాట రాస్తూ వచ్చాడు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు. ఎట్లా నమ్మితే చాలండి. ఏమైపోతారు చెప్పండి? ఏమి నమ్మాలి? నాగమణి సిస్టర్ ఏమి నమ్మాలి చెప్పండి? యేసయ్య నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు సిలువలో మరణించాడు, నా కొరకు నన్ను నీతిమంతురాలుగా చేయడానికి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇది నమ్మి ఆయన నా దేవుడు, ఆయన కొరకు నేను బ్రతుకుతానన్న తీర్మానమే రక్షణ అండి. వాళ్ళు ఎవరండి? ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు కదా. ఆ విధంగా తీర్చబడిన వ్యక్తి ఎవరంటే అరిమతయి యోసేపు. అయితే నిన్ను నన్ను కూడా ఏం చేస్తూ వచ్చాడు? ఆయన నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. అయితే నీవు నీతిగా బ్రతుకుతున్నావా లేదా? ఇది నా ప్రశ్న. మనల్ని నీతిమంతులుగా చేశాడు, లోకం నుంచి వేరుపరిచాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. ఒక మాట అంటాడు, ఒక మాట చదవండి. ఆయన ఉద్దేశాల్లో ఒక మాట చూడండి, ఎందుకు మనల్ని రక్షించుకున్నాడో తీతు 2:14 రాస్తాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఒక మాట రాయబడతా వచ్చింది. యేసు ప్రభుని నమ్ముకున్న మనము దేని నుంచి బయటకు వచ్చామని చెప్తా ఉన్నాడు? దుర్నీతి నుంచి. అర్థమైందా? ఇలాంటి అనుభవంలోనికి లేకపోతే నువ్వు ఆరాధన చేసినా, నువ్వు మందిరానికి వచ్చినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వెంత స్వార్థ చేసినా, దుర్నీతిలో నుంచి బయటకు వచ్చినటువంటి అనుభవం, సత్క్రియలు చేసేటటువంటి అనుభవం నీలో లేకపోతే నీవు నీతిమంతురాలు కాలేవు, నీవు నీతిమంతుడు కాలేవు. ఎప్పుడు కూడా జరగని పని. అర్థమైందా? ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని నీవు నేను నెరవేర్చాలి. అయితే మన నీతి ఎలా ఉండాలి ప్రభు కోరుతా ఉన్నాడు చెప్పండి? మన నీతి, అన్ని మతాలకు ఒక నీతి ఉందండి. అన్ని మతాలకు ఒక నీతి ఉంది. దారిని పోయేటప్పుడు ఎవరైనా కింద పడితే ఏం చేస్తారు చెప్పండి? ఒక క్రైస్తవులే పోయి లేపి కూర్చోబెడతారా? చెప్పండి. అందరికీ ఒక నీతి ఉందండి, అందరికీ మంచి పనులే చేస్తారు. అయితే మన నీతి ఎలా ఉండాలి? దేవుని యొక్క కోరిక చెప్పండి. మన నీతి ఎలా ఉండాలి? కోరిక చూడకుండా చెప్పాలి. ఎలా ఉండాలి? మత్తయి సువార్త 5:20, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో అధికంగా ఉండాలి. అర్థమైంది? ఒకవేళ నేను ఒక వ్యక్తి నిన్ను తిట్టాడు, నువ్వు క్షమించావు కదా, అందరూ క్షమిస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? క్షమాపణ అడిగితే అయితే ఇతని కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అదనేదైనా ఆపదలో ఉంటే మళ్ళీ నువ్వేం చేయాలి? ఆదుకోవాలి. ఇది ఏ నీతి చెప్పండి? అందరి మతాలు బోధించే నీతి కంటే కూడా అధికమైనటువంటి నీతి. వ్యక్తిగతంగా నీతిగా జీవించాలి. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి కలిగి నీవు నేను జీవించినప్పుడు మనం కూడా అరిమతయి యోసేపు పొందినటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యాన్ని మనం పొందగలం. నేను ఒకసారి ప్రాంతానికి పరిచర్యకు వెళ్ళాను. తిరువురు, ఆ ప్రాంతం పేరేంటి? పరిచర్యకు వెళ్ళాను. అద్భుతంగా ఆ రోజు దేవుడు మనస్సాక్షి గురించి నేను చెప్తా వచ్చాను. మనస్సాక్షి గురించి చెప్పిన తర్వాత ఒక ఆయన ఎంతగానో నా దగ్గరకు వచ్చి, అన్న నేను చాలా ఆదరించబడ్డానని చెప్పాడు. చాలా సంతోషం, ప్రైజ్ ది లార్డ్, దేవునికే మహిమ కలుగునుగా అని చెప్పేసి నేను వెంటనే వెళ్ళిపోయాను, భోజనం చేసి వచ్చాను. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మళ్ళీ తర్వాత నేను కొద్ది రోజుల తర్వాత, ఒక 2-3 వారాల తర్వాత మరలా తిరువురు ప్రాంతానికి పరిచర్యకు వెళ్ళాను.
ఆయన చెప్తా ఉన్నాడు, ఎంతో కాలంగా నేను తర్జన భర్జన పడతా ఉన్నాను ఒక విషయమై. నేను ఒక వ్యాపారిని, ఐరన్ వ్యాపారం చేస్తాను. కానీ లెక్కలు ఏం చేయాలి? తప్పు లెక్కలు వేయాల్సి వస్తూ ఉంది. మనస్సాక్షి గద్దిస్తూ ఉంది, కానీ ఏం చేయలేని దుస్థితి. కానీ ఆ దినాన మీరు మాట్లాడినటువంటి, మీ ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి నేను ఎంతగానో ధైర్యం తెచ్చుకున్నాను, పురుకొల్పు తెచ్చుకున్నాను. గత వారమే నేనేం చేస్తూ వచ్చానంటే ఐరన్ షాప్ని అమ్మేశాను అని చెప్పి నాకు ఏం చేయాలి? దేవుని ఎంతగానో నేను స్తుతించాను. దేవుని మాట అలాంటిదండి, శక్తి కలిగిందండి, మహిమ కలిగిందండి. అది హృదయాంతరంగంలో ఉన్నటువంటి పాపాన్ని ఏం చేస్తే పట్టుకొని దాన్ని చూపించి దాన్ని విడిచిపెట్టేంత వరకు వదిలిపెట్టదు దేవుని వాక్యం. మరి మీరెట్లా బ్రతుకుతారన్నాను. ఆయన చెప్పాడు సామెతలో 10:3 చూడకుండా చెప్పండి. నో సామెతలు 10:3, దేవుడు నీతిమంతుని ఆకలి గొననేడండి. నువ్వు నీతిగా జీవించాలని కోరుకుంటే నిన్ను ఆకలి గొన్నేడండి దేవుడు. గుర్తుపెట్టుకుని నీ ఆత్మీయ జీవితంలో ఇది ఒక ఏం పెట్టుకో, ఒక గురిగా పెట్టుకో. ఆ తర్వాత మత్తయి సువార్త 5:6 అంటాడు ఒక మాట, చూడకుండా చెప్పగలరా? నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. పొందుదురు కాదు, తృప్తి పరచబడుదురు. దే విల్ బి సాటిస్ఫైడ్ అన్నాడు. వాళ్ళు తృప్తి పరచబడతారు. కాబట్టి నీతి అనే అనుభవంలోనికి రా ఆత్మీయ జీవితంలో. అరిమతి యోసేపు ఎంతగానో తన సాక్ష్యం పొందుతూ వచ్చాడు. యేసుప్రభును ప్రేమించినటువంటి వారు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇది చూడకుండా చెప్పాలి. 2 తిమోతి 2:19 ఎక్కడండి? ఒక్క వాక్యం చెప్పట్లే. మరి ఏం ఎప్పుడు చదివినా మళ్ళీ ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నామండి అంటారు. ఇక్కడే ఉందిగా, నేను తీతు దగ్గర ఆగిపోయాను. 19 చదవండి, చివరి భాగం చదవండి. ప్రభు నామమును, నాతో పాటు చదవండి. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. నీ జీవితంలో ఏదుందో, పరిశుద్ధాత్ముడు ఏది నీకు చూపిస్తున్నాడో, నీ మనస్సాక్షి ఏదైతే ఈ సమయంలో నీకు చెప్తా ఉందో అది వద్దు, అది ఉండొద్దు నీ జీవితంలో, అది చేయొద్దు నీ జీవితంలో, అలా బ్రతకొద్దు నీ జీవితంలో, అలా చేయొద్దు దేవుని పని విషయంలో, ఏదైతే గద్దిస్తూ ఉందో దాన్ని నీ జీవితంలోంచి ఏం చేయి? తొలగించుకుంటే నీకెంతో మేలు. ఇది 3వది. 4వదిగా రండి, అరిమతి యోసేపులో ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి గుణము లూకాసు వార్త 23:51 అన్ని అందులోనే ఉన్నాయండి. అతడు సజ్జనుడును నీతిమంతునయుండి చాలు, వారు చేసిన పనికిని సమ్మతింపక. ఎన్నో వచ్చినవి ఇది? 23:51. వారు చేసిన పనికిని సమ్మతింపక అన్నాడు. ఏం చేశారు వాళ్ళు? ఈయనేం సమ్మతించలేదో చెప్పండి. వాళ్ళు ఏం చేశారు? యూదులు. ఈయన ఎందుకు సమ్మతించలేదు చెప్పండి. వాళ్ళు ఏం చేశారు చెప్పండి. యేసు ప్రభును సిలువను ఎత్తా ఉంటే ఈయన సమ్మతించాడా? వారితో కలవలేదండి. వారు చేసిన పనుల్లో ఈయన తోడు కాలేదండి, ఈయన సమర్థించలేదండి, ఈయన వారిలో పాలు పొందలేదండి. మరి ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడని ఒక మాటలో మనం చెప్పొచ్చు, హీ హ్యాస్ ఏ లైఫ్ ఆఫ్ సపరేషన్. ఒక ప్రత్యేకమైన జీవితం అండి. ఎక్కడున్నా సరే ఆత్మీయ జీవితంలో మరలా మీ నుంచి నేను కోరేది ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అడిగేది ఒకటే. ఏంటి? ఎక్కడున్నా సరే ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించండి. అర్థమైందా? మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ ప్రజల మధ్య ఉన్నా సరే, ఎలాంటి అననుకూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేన్ని విడిచిపెట్టొద్దు? ప్రత్యేకమైన జీవితాన్ని విడిచిపెట్టొద్దు. ప్రత్యేకమైన జీవితం అంటే ఏం చేయాలి? అన్న ఖమ్మం బయటకు వచ్చి నేను ఎక్కడైనా గుడారం వేసుకునేనా అనొద్దమ్మా అంజలి. ఖమ్మం బయటికి వెళ్ళి ఎక్కడైనా గుడారం వేసుకోవాలా? అట్లా లేరండి. ఇజ్రాయేల్ ప్రజలు అట్లున్నారా? వారు దేన్ని బట్టి ప్రత్యేకతను చూపించారు? వారి భక్తిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి, వారి నీతిని బట్టి, వారి పరిశుద్ధతను బట్టి, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి భయభక్తులను బట్టి, ఆచారాలని ఏం చేస్తూ వచ్చారు? విడిచిపెట్టిన విధానాన్ని బట్టి, పండుగలను విడిచిపెట్టిన విధానాన్ని బట్టి, అన్యుల యొక్క ఏవైతే ఉన్నాయో కట్టుబాట్లు వాటన్నిటిని విడిచిపెట్టిన విధానాన్ని బట్టి వాళ్ళు ప్రత్యేకంగా జీవించారే తప్ప వేరే ఏ విషయంలో కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే మారు మనసు పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏ జీవితాన్ని జీవించాలి? ప్రత్యేకమైన జీవితం.
ప్రత్యేకమైన జీవితం. ఎక్కడికో నువ్వు పారిపోవాలని దేవుడు కోరటం లేదండి. రండి, 1 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. 1 కొరింథీ 5:10. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఏం చెప్తున్నాడు పౌలు భక్తుడు? అయ్యా, వారితో ఏదో మీరు దూరంగా ఉండాలని కాదు నేను కోరేది, వారి మధ్యనే ఉన్నాడు. కానీ వారి క్రియలు మీరేం చేయొద్దు, నేర్చుకోవద్దు, చేయొద్దు, సమ్మతింపవద్దు. ఇది ఆయన చెప్తున్నది. ఇది నా జీవితంలో ఎలా ఉండాలంటే, ఒక మంచి గట్టి నిర్ణయం తీసుకొని జీవించు. ప్రభు కొరకు సాక్షిగా ఉండగలుగుతావు. అర్థమైందా? అది వాళ్ళంతా పోయారు, బబులోను దేశానికి పోయారు. బబులోను దేశాల్లో ఏమున్నది? విగ్రహారాధన ఉంది, అక్కడ ఆచారాలు ఉన్నాయి, అక్కడ పండుగలు ఉన్నాయి. విచ్చలవిడిగా తింటా ఉన్నారు, విచ్చలవిడిగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? శరీర కార్యాలు చేస్తూ ఉన్నారు, దేవతలకు బలు అర్పిస్తూ ఉన్నారు. అలాంటి దేశంలో ఇశ్రాయేలు ప్రజలు పొందినటువంటి సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఏంటి? ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. చదవండి అండి, వారు పొందిన సాక్ష్యం చెప్పండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, నీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఉన్నాయా నీ పనులు? ఉన్నాయా నీ క్రియలు? ఉందా నీ ప్రవర్తన? ఉన్నాయా నీ మాటలు? ఉన్నాయా నీ చూపులు? ఉందా నీ బ్రతుకు? ఇది కదా ప్రత్యేకమైన జీవితం. సాధు సుందర్ సింగ్ గారంట రక్షింపబడక మునుపు, యేసు ప్రభు ఆయన సంధించక మునుపు స్నేహితులతో తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు. ఆ దినాల్లో ర్యాగింగ్ ఉందంట, బాగా ర్యాగింగ్ చేశారంట. మనం ర్యాగింగ్ ఎవరిని చేస్తాం చెప్పండి? అట్లా చేస్తున్నారే, ఎప్పుడు చేయలేదు ర్యాగింగ్? నేనైతే బాగా చేసి 4 రోజులు కాలేజీ నుండి సస్పెండ్ అయ్యా, ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేసి. అంత మంచోళ్ళేం కాదు. మంచోళ్ళని పట్టుకోడండి యేసు ప్రభు, గుర్తుపెట్టుకోండి. మంచోళ్ళని ఆయన పట్టుకోడండి. మంచోడు ఎప్పుడు కూడా ఏమంటాడు? నీతిమంతుల కొరకు నేను రాలేదండి, పాపుల కొరకు వచ్చాను. ఈ దుర్మార్గులైనటువంటి పాపులను పట్టుకుంటాడు ఆయన, పట్టుకొని మారుస్తాడు ఆయన, మార్చి వాడుకుంటాడు ఆయన, వాడుకొని మహిమ పొందుతాడు ఆయన కదా. మీరు ఎప్పుడు చేయలేదా ర్యాగింగ్? ఎవరిని చేస్తారు చెప్పండి? మీరు చేశారా? మంచోళ్ళండి, మీరు చేయలే. ఎవరు చేయలేదు ర్యాగింగ్? బాయ్స్ ఎవరిని ర్యాగింగ్ చేస్తారండి? గర్ల్స్నే కదా ర్యాగింగ్ చేసేది. చెప్పండి, నిజం చెప్పండి. లేదా మన క్లాస్మేట్స్ని ర్యాగింగ్ చేస్తారు. మరి సాధు సుందర్ సింగ్ గారు ర్యాగింగ్ చేసింది ఎవరిని తెలుసా? టీచర్ని. ఎవరిని? టీచర్ని ర్యాగింగ్ చేశాడంట. అయితే తన బ్రతుకు మారిపోయింది, తన ప్రవర్తన మారిపోయింది. తను మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, మరలా స్కూల్కి పోయాడు. స్కూల్కి పోయిన తర్వాత ఆ స్నేహితులతో కలవటం లేదు, ర్యాగింగ్లో పాల్గొనటం లేదు, త్రాగటానికి పోలేదు, తిరగటానికి పోలేదు. ఇక అందరూ కూడా సాధు సుందర్ సింగ్ గారిని ఏమంటున్నారు తెలుసా? వీడు మతంలోకి దిగాడు, వీడు మారిపోయాడు, వీడు దెయ్యం పట్టింది అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారంట. అప్పుడు ఆయన చెప్తా వచ్చారంట. ఆ టీచర్ కూడా ఆశ్చర్యపోయి అడిగిందంట, ఏంటి నీలో మార్పు? క్రిస్టియన్ టీచరే, క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనే ఆయన చదువుకున్నది. ఆ టీచర్ కూడా ఆశ్చర్యపోయి ఒకనాడు ఆమె అడిగిందంట, ఏంటి సుందర్ సింగ్, ఏంటి నీ జీవితంలో ఈ పరివర్తన అంటే? అప్పుడు ఆయన చెప్తా వచ్చాడు, క్షమించండి టీచర్, యేసయ్య నా బ్రతుకుని మార్చాడు. ఇంకా లోకంతో నాకు పని లేదు, లోక ఆచారాలతో నాకు పని లేదు, లోక మర్యాదతో నాకు పని లేదు, ఈ పండుగలతో పని లేదు, ర్యాగింగ్తో పని లేదు, త్రాగుడితో పని లేదు, తిరుగుడితో పని లేదు, చెడు స్నేహాలతో నాకు పని లేదని చెప్తావు. ఇది ప్రత్యేకమైన జీవితం. ఈ జీవితం యేసు ప్రభు నా జీవితం నుంచి అడుగుచున్నది. యూదుడైనటువంటి ఎవరైనా అరిమతయి యోసేపు. ఎంత కష్టమండి! ఎందుకు కష్టమో ఇప్పుడు నేను చెప్తాను. ఆయన ఎవరండి అంటే, ఆయన యూదుల సభలో ఘనత కలిగినటువంటి సభ్యుడు. యూదుల సభ అంటే న్యాయసభ. న్యాయసభకు ఉన్నటువంటి పేరేంటి? వెరీ గుడ్, సన్హెద్రేన్. ఏమంటారు దాన్ని?
సన్హెద్రిన్ లైక్ అవర్ సుప్రీం కోర్ట్. మన దేశంలో ఉన్నటువంటి సుప్రీం కోర్టుతో సమానమైనది ఏంటంటే సన్హెద్రిన్. ఎంతమంది ఉంటారు అందులో సభ్యులు? ఇక్కడైతే ఎంతమంది ఉంటారు? 28, 29, 30. ఇప్పుడు పెంచుకుంటూ పోతున్నారు. ఎవరిష్టం వాళ్ళదే కదా, పెంచుకుంటూ పోతున్నారు. అక్కడ ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. సన్హెద్రిన్లో 70 మంది సభ్యులు ఉంటారు. 70 మంది ఘనత వహించినటువంటి సభ్యుల్లో ఈయనెవరంటే ఒక వ్యక్తి. 69 మంది ఏం చేస్తూ ఉన్నారు? యేసు ప్రభుని సిలువకు వేయాలంటున్నారు. ఈ ఒక్కడే ప్రభు కొరకు ఏం చేస్తూ వచ్చాడు? దీన్ని కదా అంటారు, ఏమని అంటారు? ప్రత్యేకమైనటువంటి జీవితం. చెప్పాలి నీ స్కూల్లో, చెప్పాలి నువ్వు పనిచేస్తున్న స్థలంలో, చెప్పాలి నువ్వు నివాసం చేస్తున్నటువంటి స్థలంలో. వాళ్ళు రారండి, వాళ్ళ ఆలోచనలు వేరండి, వారి మాటలు వేరండి, వారి క్రియలు వేరండి, వారి జీవితమే వేరండి. చెప్పగలగాలి. ఇది కదా ప్రత్యేకమైన జీవితం. జ్ఞాపకం ఉంచుకోనండి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈయన ఎలా జీవించగలిగాడు? ప్రత్యేకంగా జీవించగలుగుతూ వచ్చాడు. ఎంత గొప్ప సంగతి. రండి, 5వదిగా మార్కు సువార్త 15:43 చూడండి. అన్ని సువార్తల్లో ఇతని గురించి రాయబడతా వచ్చింది. 15:43 గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. ఇందులో 3 తలంపులు ఉన్నవి ఈ వచనంలో. మొట్టమొదటిగా ఆయన తెగించి అన్నాడు. ఏమున్నా చెప్పండి ఆయనలో? ఎందుకు తెగించి అనే పదం వాడాడు? పోయి అడిగినాడు అని రాయొచ్చు కదా. ఎందుకు? ఇప్పుడు చెప్పిందంతా అదే కారణం. ఎందుకు? ఆయన ఒక యూదుడు. యూదులు యేసుప్రభుని ఏం చేయలేదు? నమ్మలేదు. యూదులే కదా సిలువకు అప్పగించారు. తర్వాత ఈయనెవరో సన్హెద్రిన్లో మెంబర్ కదా. ఒకవేళ ఈయన సమ్మతించకపోతే ఈయన ఏం చేస్తారు చెప్పండి? శిక్షేనండి, చంపేస్తారండి, జైల్లో పెట్టేస్తారండి. తర్వాత నికోదేమస్ అనేటటువంటి ఆయన సువార్తలో చేర్చబడిన సువార్త ఒకటి ఉంది. అందులో రాయబడింది ఏంటంటే ఇతను జైల్లో పెట్టారంట. ఎక్కడ పెట్టారు? జైలు పంపించారంట. ఆ కారణం చేత జైలుకి వెళ్ళటమే కాదు, జైలు నుంచి దేవుడు ఏం చేస్తూ వచ్చారంట? ఆనాడు పేతుని కానీ అపోస్తలుడైన పౌలు భక్తుని కానీ ఏ విధంగా విడిపిస్తూ వచ్చాడు, ఆ విధంగా విడిపించి ఏం చేస్తూ వచ్చాడు? ఏ దేశానికి సువార్తకు పంపించాడంట? ఇతన్ని ఇంగ్లాండ్ దేశానికి నడిపించాడంట. ఇంగ్లాండ్ దేశంలో అరిమతయ యోసేపు హతసాక్షి అయ్యాడని చరిత్రకారులు చెబుతారు. అది ఇక్కడ తెగించని ఎందుకంటున్నాడంటే, ఎవరో బయట వ్యక్తి అడిగితే బాగానే ఉంటుంది కదా. ఈయన యూదుడు, సన్హెద్రిన్లో మెంబరు, ఆ తర్వాత ఘనత కలిగినటువంటి వాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన. ఇప్పుడు ఇక్కడ ఒక మర్డర్ జరిగిందంటే ఎవరు మర్డర్ చేశారంటే ఎవరు పట్టించుకోరు. ఆర్డీ పీపుల్ అట. ఏమంటారు? పిరికివారండి. ప్రకటన 21:8 రాయబడతా వచ్చింది. పిరికివారు ఉంటారు. కాబట్టి భయాన్ని వదిలిపెట్టు, నీకు అభయం. దేవుని మాటలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 41 అధ్యాయము 8, 9, 10 వచనాలు. దేవుడు నిన్ను ఎప్పటికి కూడా ధైర్యపరచడానికే వాగ్దానాలు ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, జీవ గ్రంథం ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎప్పటికీ నేను నిన్ను విడవక ఎడబాయనని అభయం ఇస్తా ఉన్నాడు. యెషయా 41 చదువు. నా సేవకుడువైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, అంటే నువ్వే. అర్థమైందా? వింటున్నటువంటి నీ కొరకే ఈ మాట. నా స్నేహితుడివైన అబ్రహాము సంతానమా, భూదిగంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడవనియో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఏం దేవుడండి! ఇలాంటి దేవుని కలిగి ఉన్నావు. అందుకని 2 వ్యక్తులను చూస్తే స్వార్థ విషయంలో భయం లేదండి. ఇప్పుడు చూస్తున్నటువంటి, ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి 2 వ్యక్తులు నిజంగా అనిపిస్తూ ఉంటుంది. మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. స్వార్థ చేయని వాళ్ళు కానీ, స్వార్థకు రాని వాళ్ళు కానీ, దేవుని కొరకు సాక్షులుగా ఉండని వాళ్ళు కానీ, దేవుని మాటలు కనీసం ఇతరులతో పంచుకోలేని వాళ్ళు కానీ సిగ్గుపడవలసినటువంటి అవసరం ఉంది ఒక 2 వ్యక్తుల ద్వారా. ఎవరా 2 వ్యక్తులు చెప్పండి? యోనా బాబన్న, వెరీ గుడ్. ఇంకొక ఆయన వెరీ గుడ్ కదా. మల్లికార్జున బ్రదర్ అని ఒక ఆయన ఉంటాడు. ఇప్పుడు అస్సాంలో తిరుగుతూ ఉన్నాడంట. యోనా బాబన్న అసలు ఏ రోజు ఖాళీగా ఉంటారండి. మనం చాలా బ్లెస్డ్ పీపుల్ కదా. అలాంటి ఒక దైవజన్ని ఇక్కడ పిలిపించి వాక్యం వింటూ వచ్చాం. నిజంగా నాకు అంతకుముందు ఆయన గురించి ఆ లోతుగా తెలియదు, కానీ
నాకు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఎలా చచ్చిపోయినా పర్వాలేదండి, చంపినా పర్వాలేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. మేము ఎక్కడ చచ్చిపోతాం కూడా మాకైతే తెలియదు, మేము హతసాక్షులు అవుతామని మాకు తెలుసు ఈ సంగతి. ఏదో ఒక రోజు మా ప్రాణాలు పోతాయి, కానీ ఎక్కడ పోతాం? దేవుని వద్దకు వెళ్ళగలుగుతాం. ఏం తెగింపండి, ధైర్యం అండి వారి జీవితాల్లో. ఈనాడు నీ పక్కింటోడికి స్వార్థ చెప్పలేని దిక్కుమాల బ్రతుకులు మనమే. నరకానికి పోతా ఉన్నారు, అర్థమైందా? వాళ్ళు జీవితాలు పాడు చేసుకుని ఉన్నారు, వారు ఎంతో పతనంలో ఉన్నారు, వారెంతో నాశనానికి పరుగులు పెడతా ఉన్నారు, కాలు జారు చోటనే వాళ్ళు ఉన్నారు. వారి కొరకు నీకేం లేదు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 8-9 వచనాలు పక్కనే ఉంది, చదవండి. అందుకని ఏం చేయమన్నాడు చెప్పండి. యెషయా గ్రంథము 40 అధ్యాయము 8-9 వచనాలు. 9 వచనం చదవండి. 9-10. సియోను స్వార్థ ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేము స్వార్థ ప్రకటించున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము. దేవుని నిన్ను కోరుతా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుల్లో చేయి వేస్తా ఉన్నావు. ఒక్క వ్యక్తికైనా స్వార్థ చెప్పగలిగావా ఈ వారంలో? ఒక్క వ్యక్తికైనా దేవుని ప్రేమ గురించి ప్రకటించావా ఈ వారంలో? చెప్పు. ధైర్యంగా ప్రభువుల్లో చేయి వేస్తావు. నీకు సిగ్గు అనిపించట్లేదా? నీ జీవితాన్ని బట్టి నీ భారం లేదా? నీ పట్టింపు లేదా? నీకు ఏమాత్రం బాధ్యత లేదా? చెప్పు. రోమా 1:16 అంటాడు పౌలు భక్తుడు, నేను సువార్తను గురించి సిగ్గుపడువాడను కానంటాడు. సిగ్గుపడొద్దండి, అది దేవుని శక్తి అయి ఉన్నదని చెప్తాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి అనుభవంలో నేను ఉండాలి. అరిమతయి యోసేపు తెగించి ఆ యొక్క యేసుప్రభు యొక్క మృతదేహాన్ని ఆ యొక్క ఏం చేస్తూ వచ్చాడు, తనకిమ్మని అడుగుతూ వచ్చాడండి. ఆయనలో ఉన్నది ఏంటంటే ధైర్యము, తెగింపు. ఆరోదిగా మత్తయి సువార్త 27 అధ్యాయము 60 వచనం. మత్తయి సువార్త 27 అధ్యాయము 60 వచనం. కొత్త సమాధిలో ఇది ఎవరి కొరకు తొలిపించుకున్నాడని చెప్తా ఉన్నాడు చెప్పండి. తన కొరకు. మరి తన కొరకు సమాధి తొలిపించుకుంటే మరి ఎవరి కొరకు ఇచ్చాడు అంటే ఏమున్నది ఆయన జీవితంలో చెప్పండి. వాస్తవంగా సమాధులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అయితేనేమో ఏం చేస్తారు చెప్పండి, మామూలుగా పెట్టెలో పెట్టి భూమిలో పాతేస్తారు. యూదులు చేసేటటువంటి లేదా పేదలు చేసేటటువంటి, సామాన్యులు చేసేటటువంటి పద్ధతి ఇది. మరి రాతి తొలిపించుకున్నాడంటే ఈయనెవరు? ధనవంతుడండి, ధనవంతుడు. ఆ యూదులో ఉన్న వారిలో ఇతడు ధనవంతుడు. మరి ధనవంతుడు ఏం చేస్తూ వచ్చారంటే తాను ప్రేమించి తన కొరకు సిద్ధపరుచుకున్నటువంటి తన సమాధినే ఏం చేస్తూ వచ్చాడు, యేసు ప్రభుకు ఇచ్చాడు కదా. ఒకవేళ ఒక మాట చెప్పొచ్చు, ఎందుకంటే యేసు ప్రభు జీవితంలో ఒక ప్రవచనం ఉంది. యెషయా 53:9. ఏంటి ఆ ప్రవచనం? ఆయన ఎక్కడుండాలంటే ధనవంతుల సమాధిలోనే ఉంచాలి అనేది ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నెరవేర్పులో భాగంగా ఇది జరిగింది. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. చాలు. ఎవరి ధనవంతుడంటే అరిమతయి యోసేపు. తన కొరకు సమాధి చేయించుకున్నాడు, కానీ అది ఎవరి కొరకు ఇచ్చాడు? ఈనాడు కూడా అండి మనం సమర్పణ లేని జీవితాలు. డబ్బు కొరకు నేనేం అంటం లేదు, డబ్బే కాదండి. మీరు దేవుని కొరకు ఇవ్వాల్సిన ఇంకా చాలా ఉన్నవి. మీ సమయం ఇవ్వాల్సి ఉంది, మీ శక్తిని ఇవ్వాల్సి ఉంది, మీ తలాంతులు ఇవ్వాల్సి ఉంది. ఆఖరిగా దేవుని పనికి అర్థమైందా, ఆర్థికంగా కూడా మీరు సహకరించవలసినటువంటి ఆవశ్యకత మనందరి మీద కూడా ఉందండి. అది కాదని లేనటువంటి సత్యం. ఉందా ఇలాంటి సమర్పణ జీవితం నీలో? చెప్పు. ఆయన తన కొరకు కదా. మనం ఎలా బ్రతుకుతున్నామంటే ఒక మాటలో చెప్పాలంటే, ఈనాడు చెప్పాలంటే ఏం చేస్తున్నాం చెప్పండి? అన్ని విషయాల్లో మనం స్వార్థపరులమేనండి. అన్ని విషయాల్లో కూడా ఎవరో చెప్పండి దివ్య, స్వార్థపరులమేనండి. అందుకనే 2 తిమోతి 3వ అధ్యాయంలో రాస్తాడు, అంత్య దినాల్లో ఉండేటటువంటి లక్షణాల గురించి రాస్తూ మొట్టమొదటి లక్షణం ఏమంటాడు చెప్పండి? చదవండి. వెరీ గుడ్, కళ్యాణికి బాగా గుర్తుంది ఆ మాట. మొదటి నుంచి చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు
స్వార్థప్రియులు, ధనాపేక్షలు. చాలండి, ఇక్కడతో ఆపుదాం ఇక కొద్దిగా. అవన్నీ మనకు మిగతావి కూడా ఉన్నాయి, మనకు ఈ రెండు ఎక్కువగా ఉన్నాయి. స్వార్థప్రియులు, నేను ప్రభువుకి ఇస్తే నాకెవరిస్తారు కదా. ఏంటండి ఈ బ్రతుకు, ఏంటండి ఈ భక్తి, ఏంటండి ఈ ఆలోచన చెప్పండి. ప్రభు కొరకు నువ్వేమీ చేయలేవా? ప్రభు కొరకు కొద్దిపాటి సమర్పణ కూడా కలిగి ఉండలేవా చెప్పు. నాకు తెలిసినటువంటి ఒక సిస్టర్కి తన ఆపదలో ఉంటే తన జీవితం నాకు ఎంతో పురుకొల్పునిచ్చింది. ఆపదలో ఉంటే నేనేం చేస్తా వచ్చానంటే, తన బాబు చదువు కొరకు ఫీజు కట్టలేని దుస్థితిలో ఉంటే ప్రార్థన చేశాను. ప్రభు నన్ను ప్రేరేపించాడు. ఒక 10,000 రూపాయలు తనకి ఇవ్వాలని నేను నిశ్చయించుకొని తన చేతిలో పెట్టడానికి, సరే మొదటి వారం నేను చేయలేకపోయాను, నా దగ్గర అందుబాటులో లేదు. తర్వాత వారం నేను ఇవ్వడానికి పూనుకున్నప్పుడు నేను మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ నేను వింటా వచ్చాను. ఏం వింటా వచ్చానంటే, అన్న అక్కర నాకు తీర్చబడింది, ఆ డబ్బులు దేవుని పనికి వాడండి అని చెప్తా వచ్చారు. నిజంగా ఎంత నిస్వార్థమైనటువంటి ఆ జీవితం కదా. మన దగ్గరకు వచ్చేటువంటి ఒక సిస్టరే కదా. ఇలాంటిది ఏమైనా ఉందా చెప్పండి. ఏం తీసుకోవచ్చు, వాటి వేరే వాటికైనా ఉపయోగించుకోవచ్చు, కానీ అన్న ఇంత పని ఉంది కదా మందిరంలో, నిజంగా అలాంటి భారం నీకుందా చెప్పు. నాకు అనిపించింది, లేని వాళ్ళే ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి. ఇంత సమర్పణ కలిగి ఉంటున్నారు. అన్నీ ఉండి కూడా ఏం చేస్తున్నాం చెప్పండి, గుండు సున్నా. అన్నీ ఉండి కూడా ఏం చేస్తున్నాం, గుండు సున్నాలు పెడుతున్నాం కదా. ఆ తలాంతులు 5 తలాంతులు, 3 తలాంతులు, ఆ తర్వాత 1 తలాంతుల వాళ్ళ బ్రతుకులు మంది బ్రతికేదంటే 1 తలాంతుల వాళ్ళ బ్రతుకు. అట్లా వద్దండి. ఈ స్వార్థం విడిచిపెట్టు. ప్రభు కొరకు కొంత క్రయం చెల్లించే జీవితం కలిగి ఉండండి. ఎఫ్ఎస్సీ 5:3 అంటాడు, చదవండి ఒక మాట. ఎఫ్ఎస్సీ 5:3 మీలో జాగ్రత్తమే కానీ, తర్వాత అంటాడు ఒక మాట, లోభత్వమే కానీ. గుర్తుపెట్టుకోండి, ఏమొద్దు, పిసినారితనం వద్దండి. దాన్ని బట్టి మనం ఎంతో ప్రభు నుంచి పొందుకోగలిగేది కూడా ఏం చేస్తున్నాం, పొందుకోలేకపోతా ఉన్నామండి. పొందుకోలేకపోతున్నాం. సామెతలు 11:24 చదవండి, చూడకుండా చెప్పేయచ్చు. సామెతలు 11:24 మన ఆర్థిక దుస్థితికి, ఆర్థిక పతనానికి, ఆర్థికంగా వెనకబడి ఉండటానికి కారణం ఏంటో తెలుసా? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. మేము అడకపోవచ్చండి. ఇక్కడ దేవుడు మాకు సమృద్ధిగా ఇచ్చాడు కాబట్టి మేము అనేక పర్యాలు మేము దశంభాగాలు అడకపోవచ్చు. అర్థమైంది, దేవుని పనికి ఏదైనా అడకపోవచ్చు, సూచాయిగా చెప్తాం అంతేకాని ఇవ్వవలసినటువంటి బాధ్యత మీకు లేదా చెప్పండి, మీ మీద లేదా చెప్పండి. నిశ్చయంగా ఉందండి. దాన్ని బట్టే మనం అనేక పర్యాయాలు బిగబట్టే ఏం చేస్తూ ఉన్నామంటే, దేవుడు ఇచ్చేటటువంటి దాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం. నాకు తెలిసినటువంటి చాలా మట్టుకు ఏమైపోయారంటే, ఆత్మీయ బీదవారుగా ఉంటారు, అదేవిధంగా స్వార్థపరులుగా కూడా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా వద్దండి. అరిమతయి యోసేపు తన కొరకండి, తన కొరకు ధనవంతుడేయండి కదా. ఎంత ఖరీదై ఉంటుందో, ఎంత క్రయం చెల్లించాడో, ఎంత వెలబెట్టి కొనుక్కున్నాడో రాతి సమాధిని. అది ఎవరికి ఇచ్చాడు? ప్రభుకి ఇచ్చాడండి. ప్రభుకి ఇచ్చాడు. ఇలాంటి జీవితం నేను కలిగి ఉండటానికి ఇష్టపడదాం. చివరిగా రండి, లూకాసు వార్త 23:51. చివరిది లూకాసు వార్త 23:51. నీతిమంతుడైండి వారి ఆలోచనలకు, వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఎందుకు ఇవన్నీ చేయగలిగాడు? ఎందుకు నీతిగా బ్రతికాడు? మొదటిగా ఎందుకు శిష్యుడిగా ఉన్నాడు? ఎందుకు సాక్షిగా ఉన్నాడు? ఎందుకు సజ్జనుడిగా ఉన్నాడు? ఎందుకు ఘనత వహించిన వాడుగా ఉన్నాడు? ఎందుకు సమర్పణ కలిగి ఉన్నాడు? ఇంకా ఎందుకు ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ ఉన్నాడంటే, తాను ప్రేమించినటువంటి దేవుని యొద్ద తాను కూడా ఉండాలని కోరిక కలిగిన వాడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేటటువంటి లక్షణం కలిగిన వాడు. ఉందా ఇక్కడ చెప్పండి? ఎవడు చూశాడండి? ఊరికే చెప్తా ఉంటారు వస్తాడని. ఎవరు చూశారు? ఎప్పుడు వస్తాడో తెలియదు, వెతుక్కుంటాం. అందరికీ సువార్త చెప్పాలి కదా, అందరికీ ఇంకా అది కాలేదు కాబట్టి రాడు. సో లెట్ us టేక్ ఇట్ అడ్వాంటేజ్గా తీసుకుందాం దీన్ని. దీని అవకాశంగా తీసుకుందాం, ఏమైనా చేద్దాం. ప్రభుత్వకు వస్తే ఏం దొరుకుద్ది? ఏమన్నాడు చెప్పండి? మళ్ళీ కోట్ చేస్తూ ఉంటారు, యోహాను 6:37-38. నా ఎదుకొచ్చు వాడిని నేను ఎంత మాత్రం త్రోసివేయను కదా. వాళ్ళే తీసుకుంటారండి అవకాశవాదంగా. త్రోసివేయడాయన
ఆయన ప్రేమ అండి, ఆయనకు పిచ్చండి ఆయన మనమంటే. యేసుప్రభుకి మనమంటే ఏంటి చెప్పండి? పిచ్చండి. అందుకనే ఆయన దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు, తరుణాలు ఇస్తూ ఉన్నాడు, అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, నువ్వు మారాలని పదే పదే కోరుతా ఉన్నాడు. అర్థమైందా? నీకు తోడుగా ఉంటున్నాడు. ఆయన వాగ్దానాలు నీ పక్షంగా నెరవేరుస్తూ ఉన్నాడు. ఎందుకో? నువ్వంటే ఆయనకు ప్రేమ అండి. ఆ ప్రేమ అది అరిమత్తయి యోసేపు. అయితే ఈయన ఏ ప్రేమ కలిగి ఉన్నాడు చెప్పండి? ఆయన ఒకనాడు వస్తాడు. ఆయన రాజ్యం నిశ్చలమైనది, ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన రాజ్యము లయం కానిది, ఆయన రాజ్యానికి నాశనం లేదు, ఆయన రాజ్యం అంతము లేనిది. కాబట్టి ఆ రాజ్యం కొరకు ఈయన ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? ఒక మాటలో చెప్పాలంటే నిరీక్షణ కలిగి ఉన్నాడండి. ఒక మంచి నిరీక్షణ కలిగి ఉన్నాడు, శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నాడు. మనం ప్రతి దానికి ఏడిపే. అర్థమైందా? ఒక ఉద్యోగ ప్రయత్నాలు ఫెయిల్ అయితే ఏడ్పు. అర్థమైందా? లేకపోతే ఇంకేదైనా ఫెయిల్ అయితే ఏడ్పు. పిల్లలకు మార్కులు రాకపోతే ఏడ్పు కదా. ఏదైనా దెబ్బ తగిలితే ఏడ్పు, లేదా డబ్బు లేకపోతే ఏడ్పు, లేకపోతే ఏదైనా ప్రయత్నంలో కొంచెం అపజయం పొందితే ఏడ్పు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఇవన్నీ? మనకి ఇవ్వాల్సినవి ఇవ్వడా చెప్పండి? మనకు రావాల్సింది రాకుండా ఆపుతాడా చెప్పండి? దేవుడు అన్యాయం చేయట అసంభవం అండి. కాబట్టి దేని కొరకు మీరు ఇవేటిని వెతకమన్నాడు చెప్పండి? వెతకమన్నాడు. వెరీ గుడ్. ఇంకా వెతకమన్నాడు. వెతకమన్నాడు. ఇంకా ఉన్నాయి సేమ్ 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. ఏం వెతకమన్నాడు చెప్పండి? ఎంత ప్రాముఖ్యమైన వచనాలు దివ్య ఇవి. చూడండి ఏమంటున్నాడు చెప్పండి? మీరు క్రీస్తుతో కూడా, చదవమ్మా చదువు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, నిజంగా అలాంటి జీవితం నీలో ఉంటే పైనున్న వాటినే వెతుకుడి. ఆత్మీయ సంగతులు వెతుకు, దేవుని సన్నిధిని వెతుకు, దేవుని పాదాలు పట్టుకో, దేవుని వెంబడించు. అర్థమైందా? దేవుని శోధించు, దేవుని వద్ద నుంచి పొందుకో. ఆ తర్వాత ఏమంటాడు ఇంకా? చదవండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదండి. ఈ సత్యం ఎరగాలండి. ఎరిగితప్పుడు ఏం చేయాలి? భూమి మీద ఉన్నటువంటి ఏ సంగతి కొరకు కూడా మనకేముండదు చెప్పండి? నేనైతే ఐ డోంట్ కేర్ అండి. నేను చెప్తాను కదా, ఉద్యోగం పోయినా నేను పులిపీట ముందు చెప్తున్నాను. ప్రభు ఒకవేళ వద్దని చెప్పినా సరే ఏం చేయగలను చెప్పండి? ఏం చేయగలను? ప్రభు కొరకు బ్రతుకుతానని ఎప్పుడో తీర్మానం చేసుకున్నాను. ఆయన ఆజ్ఞాపిస్తే దీన్ని కూడా వదిలిపెట్టి ఏం చేస్తాను? ఉద్యోగాన్ని ప్రభు పని చేసుకుంటాను. నాకు చాలా సంతోషం అండి దేవుని పని అంటే. దేవుని పని చేయటంలో ఉన్నటువంటి ఆ మజా కానీ, సువార్త చేయటంలో కానీ, దేవుని వాక్యం బోధించడంలో కానీ, దేవుని కొరకు తిరగటంలో కానీ, దేవుని కొరకు జీవించడంలో కానీ ఉన్నటువంటి మజా నాకు ఎందులో దొరకలేదండి, దొరకదు కూడా చెప్పగలను. 2 కొరింథీ 4:17-18 అంటాడు. ఒక మాట చదవండి. 2 కొరింథీ 4:17-18. ఎవడైనా 4వ అధ్యాయము. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. అమ్మా నీకు ఉద్యోగం కాదమ్మా క్వాలిఫికేషన్ పరలోకానికి పోవటానికి. అమ్మా నీకు ఆరోగ్యం కాదమ్మా క్వాలిఫికేషన్ పరలోకం పోవటానికి. అమ్మా నీకు మంచి వస్త్రాలు కాదు, మంచి ఇల్లు కాదమ్మా పరలోకం పోవటానికి. ఏంటి క్వాలిఫికేషన్ చెప్పు? ఏంటి క్వాలిఫికేషన్ చెప్పు? ప్రభుతో ఎలా ఉన్నావు? నిజమైన నిరీక్షణ కలిగి ఉన్నావా? ఇది నిజమైనటువంటి క్వాలిఫికేషన్. అర్థమైందా? ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండు. అందుకనే మనం ప్రతిదానికి యాడ్ అవుద్దంటాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ లోక సంబంధాలు ఏం చేస్తారంట? ఏడుస్తారంట. ప్రతిదాని కొరకు ఏడుస్తూ ఉంటారు. వేటి కొరకు ఏడుస్తారు? లోక సంబంధమైన వాటి కొరకు ఏడుస్తూ ఉంటారు. కానీ మనలో ఉన్న పాపం కొరకు ఏడవరు, మన చెడుతనం కొరకు ఏడవరు, దేవుని వదిలిపెట్టి దూరంగా ఉంటున్నామని ఏడవరు, అదేవిధంగా సువార్తకు రాలేకపోతున్నామని ఏడవరు, వాక్యం చదువుకోలేకపోతున్నామని ఏడవరు, ప్రార్థన చేయలేకపోతున్నామని ఏడవరు, ఆత్మీయంగా పతనం అవుతున్నామని దాని కొరకు ఏడవరు. దేని కొరకు ఏడుస్తూ ఉంటారంట? రండి 4వ అధ్యాయము 13వ వచనమేనా? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె, అంటే నిరీక్షణ లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇతరులు ఏడుస్తారు, ప్రతిదానికి ఏడుస్తారు. అర్థమైందా? చీర కొని పెట్టకపోతే ఏం చేస్తారు? భార్యలు ఏడుస్తూ ఉంటారు.
అర్థమైందా? అయ్యా అది కాదయ్యా క్రైస్తవ జీవితం, గుర్తుపెట్టుకో. ఏది లేకపోయినా సంతోషించే జీవితం, ఏది లేకపోయినా. అందుకని రోమిలకు రాస్తూ 5వ అధ్యాయంలో అంటాడు. చివరిగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు చదవండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగ చేయనని ఎరిగి. ఇది మీకు కష్టంగా ఉంటుందేమో కదా. శ్రమల యందు అతిశయపడదము. ఓ నా డబ్బులు పోయినాయి ఎవరైనా చెప్పగలరా? ఓ నేను మందిరానికి రాలేకపోతున్నాను ఎవరు చెప్పగలరా? ఓ నాకు ఉద్యోగం రాలేదు ఎవరైనా చెప్పగలరా? లెట్ us exhaust in them. అందులో అతిశయపడదాం. అర్థమైందా? అప్పుడు ఏమంటాడు? 5వ వచనంలో అంటాడు, చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అర్థమైందా? ప్రభు యేసు మహిమతో వచ్చునప్పుడు మనలను కొనిపోవును. ప్రభు యేసు మహిమతో వచ్చునప్పుడు మనలను కొనిపోవును. శుభప్రద నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూచెదము. శుభప్రద నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూచెదము. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలోనున్నాడు. జయధ్వనులతో హర్షించెదము. జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ప్రభువేనండి మన నిరీక్షణ, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అరిమతయి యోసేపు ఈ లోక సంబంధమైన వాటి అందు ఏం లేదు, అతనికి మనసు లేదండి. చనిపోయినా చనిపోతాను, నా జీవితంలో ఏదైనా కావచ్చు, నా కుటుంబానికి ఏదైనా కావచ్చు, కానీ నేను దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను చెప్పండి? దేవుని రాజ్యం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని ధైర్యంగా ఆయన ఏం చేస్తూ వచ్చారంటే, ప్రభు పట్ల తనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరిచి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే సాక్షిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి అందరికంటే ఎక్కువగా ఎవరు ప్రేమించాడని చెప్పొచ్చు? అరిమతయి, ద సీక్రెట్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, అరిమతయి యోసేపు. కాబట్టి అలాంటి జీవితం నేను ఒకవేళ ఆయన ప్రేమిస్తే ఆయన అంటాడు ఒక మాట. నిర్గమ 27 2 వచనాలు చూపించి ముగిస్తాను. నిర్గమాకాండము 20వ అధ్యాయం 7వ వచనం. 20వ అధ్యాయము 6వ వచనమా 7వ వచనమా చదవండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు నేను కరుణించువాడనై. కరుణిస్తాడండి ఆయన. ప్రేమించండి. ప్రభు ప్రేమను బట్టి మరొక పర్యాయం మిమ్మల్ని నేను బ్రతిమాల్చున్నాను. ఆయన ప్రేమించండి. ఒకవేళ ప్రేమించకపోతే అంటాడు ఒక మాట. 1 కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనం. వాడు శాపగ్రస్తుడు అంటాడు. 1 కొరింథీ 16వ అధ్యాయము, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే